శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ హనుమద్దేవాయ నమః. వాల్మీకి మహర్షి సుందరకాండలో తర్వాత వర్ణిస్తున్నాడు. నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రైర్ధాతుభి సమలంకృతం కామరూపిభిః ఆవిష్టం అభీక్ష్యం సపరిచ్ఛదైః యక్షకిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః. ఆ మహేంద్ర పర్వతం ఎలా ఉంది అంటే క్రింది ప్రాంతం అంతా కూడా ధాతువులతో కూడి ఉన్నది. ఆ ధాతువులు ఏ వర్ణాలలో ఉన్నాయి? నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణై, నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. ఆకుపచ్చలో కూడా ఎటువంటి ఆకుపచ్చ? ఆకువర్ణంలో ఉన్నటువంటిది. సితాసితై, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి. స్వభావ విహితై, సహజంగా ఏర్పడినటువంటివి ఆ ధాతువులన్నీ కూడా. అటువంటి ధాతువులతో అలంకరింపబడినటువంటిది ఆ మహేంద్ర పర్వతము. ఇంకా కామరూపిభి, స్వేచ్ఛానుసారంగా సంచారము కలిగినటువంటి సపరిచ్ఛదై, పరివారంతో కూడినటువంటి వారైనటువంటి యక్ష కిన్నర గంధర్వ పన్నగులు, వీళ్ళందరూ ఆ పర్వతంలో నివాసం చేస్తున్నారు. అభీష్యం అంటే మిక్కిలి కోరికతో కూడి అక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా ఆ పర్వతం దగ్గర ఉన్నారు. ఆవిష్టం, ఆ పర్వతాన్నంతా చుట్టుకొని ఉన్నవాళ్ళై ఉన్నారు. మొత్తానికి చూస్తే ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుతో కూడినటువంటి చిత్రవర్ణములు కలిగినటువంటి సహజమైనటువంటి ధాతువులతో చాలా అందంగా ప్రకాశవంతంగా కనపడుతోంది. అక్కడ కోరిన రూపం ధరించగలిగినటువంటి యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతాతుల్యులైనటువంటి పన్నగులు, వీళ్ళందరూ అక్కడ నివాసం ఉన్నారు. తరువాత తస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగైవా బభౌ. ఇంకా ఆ శ్రేష్టమైనటువంటి పర్వతం యొక్క క్రింది ప్రాంతంలో చాలా ఉత్తమమైనటువంటి గజరాజాలు అనేకం ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి హనుమంతుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆ మహాహృదంలో ఉన్నటువంటి ఏనుగులలో కల్లా పెద్ద గజరాజు వలె హనుమంతుడు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మనకి కాళిదాసాదులకి ఉపమా కాళిదాసస్య అనేటువంటి పేరు ఉంది. ఉపమాలంకారంలో కాళిదాసుని మించిన వాళ్ళు ఎవరూ లేరు అని. ఈ అలంకారాలన్నింటినీ మహర్షి వాల్మీకి తదనంతరము వచ్చినటువంటి కవులందరికీ చక్కగా అందించాడు. ఇలా ఉన్నటువంటి ఆ హనుమంతుడు సంప్రదాయం ప్రకారం సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. అతడు సూర్యుడికి, మహేంద్రుడికి, తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, భూతములన్నిటికీ, ఇక్కడ భూతములు అంటే మనం అనుకునే భూతములు కాదు, దేవయోనికి చెందినటువంటి వారు ఆ భూతములన్నీ కూడా. దేవయోనికి చెందినటువంటి ఆ భూతములకు అంజలి చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. బుద్ధిని ప్రేరేపింపజేశాడు.
అని చక్కగా వర్ణించాడు. ఇక్కడ ఆయా దేవతలకు అందరికీ ఎందుకు నమస్కారం చేయడం అని ప్రశ్నించినట్లయితే, సూర్యుడు ఆకాశానికి రాజు వంటివాడు, గమనానికి అధిపతి. ఆ సూర్యుని యొక్క గమన వేగం తనకి కూడా రావడానికి సూర్యుడికి నమస్కారం చేసుకున్నాడు. ఇంద్రుడు మహేంద్రుడు దేవతలకెల్లా రారాజు. దేవతల్లో ఉండే శక్తులన్నీ తనకి లభించడానికి ఆ దేవేంద్రుడికి నమస్కారం చేసుకున్నాడు. ఇంకా వాయుదేవుడు తన తండ్రి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వేగవంతంగా వెళ్ళడంలో వాయువుని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. అటువంటి వాయువేగంతో హనుమంతుడు సముద్రాన్ని దాటి వెళ్ళాలి కాబట్టి ఆ వాయుదేవుడికి నమస్కారం చేసుకున్నాడు. మిగిలినటువంటి దేవతలందరికీ, బ్రహ్మదేవుడికి అందరికీ నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరడానికి హనుమంతుడు సిద్ధపడ్డాడు. తర్వాత కథ మనము తర్వాత శ్లోకాల్లో విందాం.